శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి వాన నీరు చేరింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. మోర్ అప్డేట్స్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటటువంటి ఏదైతే ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా కూడా ప్రతిసారి ఇదే ప్రహసనంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎప్పుడు తూతూ మంత్రంగా కొన్ని చర్యలు చేపట్టడం, తర్వాత మొత్తం కూడా గాలికి వదిలేయడం అనేది కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్య కొన్ని ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా కనీసం ఇక్కడికి వస్తే ఆర్టీసీ కాంప్లెక్స్కు వస్తే వర్షాకాలం అయ్యిందంటే చాలు రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి, కాంప్లెక్స్ లోపలికి అడుగు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, మనకి మోకాళ్ళ లోతు నీరు కనిపిస్తుందంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనం ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి నీరు ఎంత ప్లేస్లో ఉంది అనేది చూడొచ్చు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? మేము టెక్కలు వెళ్ళాలి సార్, హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా దారుణంగా ఉంది. ఎక్కడ డ్రైనేజ్ ఉందో ఏంటో తెలియట్లేదు. చాలా గుమ్ముల్లో కూడా పడిపోతున్నారు జనాలు, ముసలోళ్ళు, ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ముఖ్యంగా చూడొచ్చు, అయితే వస్తున్నటువంటి ఎవరు కూడా వాహనదారులు కానీ ఇటు ప్రయాణికులు కానీ ఎవరు ఇబ్బంది పడే ఏంటమ్మా, ఏంటి పరిస్థితి, ఏం కోరుకుంటున్నారు? బస్ పాస్ కోసం వచ్చాము. ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? దిగాలంటేనే ఈ ముడుకుల్లో నీరులో ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారమ్మా? సార్ నేనేం ముఖ్యంగా మనం చూడొచ్చు, కాంప్లెక్స్ ప్రాంగణం అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎవరు కూడా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వర్షపు నీరైతే వచ్చి చేరినటువంటి నేపథ్యంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారు. సార్ చెప్పండి, ఇది ప్రతి ఏడాది కూడా ఇదిగా మారుతుంది ప్రయాసనంగా ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ మా జిల్లాకి, మా శ్రీకాకుళం కాంప్లెక్స్కి ఇదే మెయిన్, మా జిల్లాకి కనుక ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో మా కాంప్లెక్స్ ఎప్పుడూ బాగుపడట్లేదు. పరిస్థితి ఎలాగున్నదంటే, ఏదైనా వెళ్ళాలంటే ఇప్పుడు బస్సు ఎక్కాలంటే ఇంత నీరు ఉన్నది, ఎలాగెళ్తాము? కాస్త చూస్తే ఎవరైనా నాయకులు కాస్త దీనికి బాగుపెట్టే రూపులో తేయండి అని దయచేసి కోరుతున్నాం. ఓకే. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి మనం వెళ్ళేటటువంటి ప్రాంగణం ఎలా ఉంది. ఇప్పుడు వచ్చేటటువంటి బస్సులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎటువైపు నుంచి ఎలా వెళ్ళాలనేది కూడా వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఈ నిత్యం వెళ్ళి వచ్చేటటువంటి బస్సు డ్రైవర్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏదైతే వివిధ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు అయితే మరింత అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదే అంశాన్ని అనేక సార్లు ఇటు ఆర్టీసీ అధికారులు ఇచ్చారు, ఉన్నతాధికారులకు చెప్పారు. ఏదైతే ప్రజాప్రతినిధులకు కూడా ప్రతిసారి చెప్పడమే జరుగుతుంది, కానీ పని జరగడం లేదనేటువంటి విషయాన్ని అయితే శ్రీకాకుళం స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ప్రతిసారి నీట మునగడం, వాహనదారులు ఇబ్బందులు పడడం, అనేక సార్లు ఏదైతే ఫిర్యాదులు చేసినా ఫలితం లేదనే విషయాన్ని అయితే చెప్తున్నారు. ఎప్పటికైనా పాలకులు దీనిపైన దృష్టి పెట్టాలని అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.